राम श्रीराम भूयो वेदमानि विजयानन्दं जानकी शोकनाशं कटीशं संकाल वन्दे लङ्काभयङ्करम् భరతఖండం పుణ్యభూమి. మనం ఈ భరతఖండంలో జన్మించడం పూర్వజన్మలో మనం సుఖం పుణ్యం చేసుకుంటేనే ఈ భరతఖండంలో మనం పుట్టాం. అది పుట్టడం మన సౌభాగ్యంగా భావిస్తాం. కావలసినటువంటి యొక్క గ్రంథాలన్నీ కూడా ఇక్కడే ప్రచురితమైనాయి. అదేవిధంగా మహర్షులు కూడా 88,000 మంది వీళ్ళు మహర్షులు ఇక్కడ జన్మించడమే కాకుండా ఒక్కచోట చేరారు. చేరి యజ్ఞాలు క్రతువులు నిర్వహించారు. అష్టాదశ పురాణాలు రచించారు. మహాభారతాన్ని రచించాడు. స్వయంగా గణపతే వచ్చి వ్యాస భగవాను చెప్తూ ఉంటే గణపతే చంద్రుడికి చూడండి ఒకసారి ఎత్తుంటే బెందరికి నాకు దొరకపోతే ఆయన టైం వేస్ట్ అయిపోతుంది ఇచ్చి ఆ దంతం నేను రాశాడనమాట. అటువంటి మహత్తరమైనటువంటి కాబట్టి వ్యాస భారతం, రామాయణం కూడా సాక్షాత్ రామాయణంలో ఉంది. ఎందుకంటే రామాయణాన్ని పొద్దున చేయబోతున్నాను, ఆల్రెడీ దేవాలయంలో చేస్తున్నాను కాబట్టి నడుస్తుంది. రామాయణంలో చేయబోతున్నాను. ఆ వివరాలని కూడా నీకు ఇస్తాను. గోమతీ తీరం యొక్క గుర్తు అక్కడ ఉంది. గోమతీ తీరం గంగా నది యొక్క పుణ్య పవిత్ర నది గోమతీ తీరం. అది కూడా రామాయణంలో వర్ణించబడింది. అది మీకందరికీ కూడా దాంతోపాటు ఆ యొక్క ఎక్కడ ఉంది అని చెప్పడానికి కూడా మీకు వివరాలని మీకు ఇస్తాను తర్వాత. ఇక్కడ పాల్గొనే వాళ్ళే కాకుండా పాల్గొలేని వాళ్ళకి కూడా ఆ పుస్తకాలు ప్రింట్ చేస్తాం కాబట్టి ఉచితంగా అందరికీ ఇస్తాము. మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే ఇవాళ నేను ఉంటాను, రేపు ఉండను. మీరైతే శాశ్వతంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడైనా రాని వాళ్ళు ఉంటారు. అయ్యో ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని నేను చేసుకోలేకపోయినామే అని బాధపడకుండా మీరు ఎప్పుడైనా కానీ నైమిషాలానికి వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్న వాటిని స్వీకరించవచ్చు. దాంట్లో ఏం చేయాలో చెప్తాను. చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి అవన్నింటిని కూడా మనము కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మరి ఎలా ఇదంతా భరతఖండం అంతా కూడా పవిత్రమైన ఖండం. ఇది భరతఖండం పవిత్రమైంది. మరి భరతఖండం పవిత్రమైనప్పుడు ఇందులో అత్యంత పవిత్రమైనది ఏమిటి? ప్రదేశమే కాదు. ఋషిశులు అనుకున్నారు మేమంతా తపస్సు చేస్తాము, మేమంతా తపస్సు చేసుకోవాలి, తర్వాత కొన్ని ప్రజానీకానికి కొన్ని మార్గదర్శకాలు చూపించాలి, పురాణ ఇతిహాసాలు చూపించాలి. కాబట్టి ఎక్కడైతే కాదు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ మాత్రమే మాకు స్థలాన్ని చూపిస్తే మేము అక్కడ తపస్సు చేసుకుంటామని చెప్పేసి బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఆ యొక్క దర్పతో ఒక వలయాన్ని చుట్టాడు, వదిలిపెట్టాడు. అది వెళ్ళిపోతుంది. మూలాగా మీరంతా వెళ్ళండి. వెళ్ళి ఈ భూమికి వచ్చిన తర్వాత భారతఖండంలోకి వచ్చింది. భారతఖండం అనే కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత అది తిరుగుతూ ఎక్కడ పడిపోయి ఇచ్చిన అయిపోతుందో ఆ ప్రాంతంలో చేయండి మీరు. అదే కొండగుర్తని చెప్పారు. వెంటనే దాని వెంబడి బయలుదేరి వస్తూ ఉంటే ఈ భరతఖండానికి వచ్చిన తర్వాత ఈ అరణ్య ప్రాంతం గొప్ప అడవి నైమిషారణ్యము. నైమిషమహాన్ని తపస్సు చేసినటువంటి నైమిషారణ్యం
అక్కడికి వచ్చిన తర్వాత అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ ప్రదేశంలో కావాలి అంటే మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించారు. స్వామి అసలైన ప్రదేశాన్ని చూపించండి మాకు అన్నది. విష్ణుమూర్తి చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం కూడా తిరిగి వెళ్ళి ఇక్కడ వాలింది. అదే చక్ర తీర్థం. ఇప్పుడు మనం చూడబోతున్నాం. మనంతా కూడా ముందరగా ఉంటుంది. ఆ నీళ్ళలో మనం స్నానం చేసి తిరగాలి. చేయలేని వాడు తల మీద చదువుకోవచ్చును. కాబట్టి అక్కడ ఆగింది. అప్పుడు ఋషీశ్వరులు తప చేస్తున్నారు. 88,000 మంది ఋషీశ్వరులు అక్కడ తపమాచరించారు. శుకుడు, శమనకుడు, దదీచి ఇలాంటి మహామహా గొప్పైన వ్యాసుడు అందరూ కూడా అక్కడే ఉద్భవించారు. ఎక్కడా లేరు. ఉన్న దేవత ఋషిగణం అంతా కూడా అక్కడే ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నారు. అందులోనే 18 పురాణాలు రాయబడ్డాయి. ఇప్పుడు మనం వెళ్ళే చోట్ల 18 పురాణాలు రాయబడ్డాయి. మద్వయం భద్రం చేయవ భద్రంగా చతుశ్చయం అనాప పుస్తక లింగాన్ని పురాణాన్ని పుస్తక్ అని చెప్పేసి అన్నారు. అది కూడా మీకు ఉటంకిస్తూ ఇస్తాను. మన వాళ్ళందరికీ కూడా ఆ పుస్తకంలో ఉటంకిస్తూ ఇస్తాను. మద్వయం మా మత్స్య పురాణం మార్కండేయులం, మద్వయం భవిష్య పురాణం. అట్లా మద్వయం చేయగా భద్రయంగా చతుశ్చయం అనాప పుస్తక లింగాన్ని పురాణాన్ని పుస్తకాలు 118 శ్లోకాలు. ఒక్క శ్లోకంలో 18 మనకి ఇచ్చాడనమాట. కాబట్టి అది ఒక్క శ్లోకం మనం మనసులో పెట్టుకుంటే చాలు. ఎన్ని పురాణాలు ఉన్నాయో అడగాల్సిన పని లేదు, మనమే చెప్పవచ్చు అన్నమాట. అవి ఆ భగవంతుడు ఆ విధంగా మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ యొక్క పురాణాలు భారతం రాయాలి. శ్రీహరి వ్యాసుడు వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, విష్ణువుడు చెప్పాడు ఈ ప్రాంతం. కాబట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వ్యాస గద్దె అని ఉంది, ఇప్పటికి కూడా ఉంది. వ్యాస గద్దె అక్కడ కూర్చొని ఆయన రాయవయ్య, ఈయన మీరు కదండి స్టెనోగ్రాఫర్, మన స్వామి స్టెనోగ్రాఫర్. ఎందుకంటే ఆయన స్పీడ్గా రాసేస్తాడు. మహానుభావుడు ఉన్న బొత్తగా ఉంది కానీ మహానుభావుడు అన్నీ రాస్తాడు. కాబట్టి ఆయన పెట్టుకొని ఆయన నేను చెప్తాను మహాభారతం అంతా రాయి 18 అస్త్రాలు రాయమని చెప్పాడు. రెడీ అయిపోతాడు. మరి పెన్ దొరకలేదు, చూశాడు, ఎత్తుకాడు ఫలం దొరకలేదు, ఇచ్చాడు. టైం వేస్ట్. కాబట్టి దాంతో రాయడం ప్రారంభించాడు అన్నమాట. రాస్తే ఆయన మొత్తము వ్యాసభారతం అంతా కూడా అక్కడే ఆవిష్కృతమైంది. శుక మహర్షి సారుడికి చెప్పాడు, ఈ ప్రాంతంలో సత్యనారాయణ వ్రతం చేస్తే జీవితమైన ఫలితం వస్తుంది అని అన్నాడు. అందుకని సత్యనారాయణ వ్రతాన్ని మనం అక్కడ చేయాలి. మన ఇంట్లో చేయడమే కాకుండా అక్కడ చేస్తే మనం మన ఇంట్లో మళ్ళీ చేయవలసిన పని లేదు. సాక్షాత్ సత్యనారాయణ స్వామి ఏం చేసినటువంటి ఒక ప్రదేశంలో, శుకుడు స్వామి చెప్పినటువంటి ప్రదేశంలో, వాళ్ళ నోరంతా కూడా బయటకు వచ్చిన ప్రదేశంలో మనము చేయబోతున్నాం. కాబట్టి రేపు పొద్దున ఈ వీళ్ళందరినీ కూడా కలిపి ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని మనం అనుసరించబోతూ ఉన్నాం. అదేవిధంగా రామచంద్రుడు రావణాసురుడిని చంపాడు. వాడు అసురుడే. అసురు అంటే రాక్షసుడు, అసురుడు. కానీ రావణాసురుడు కాదు, రావణ బ్రహ్మ. అది బ్రహ్మ వంశంలో పుట్టినవాడు, బ్రహ్మదేవుని యొక్క వంశమే వాడు. కానీ మనం ముద్రస్వామిని ఇప్పుడు మనకి దగ్గర లేదు, టోపీ పెట్టుకొని మేము ఆ మతం తీసుకుంటాము, లేదా ఇట్లా పెట్టి ఆ మతం తీసుకుంటాము అని అనేవాళ్ళకి వాళ్ళు పోయి తీసుకుంటున్నారు మతాలు. కానీ ఇక్కడ కూడా రావణాసురుడు వాళ్ళు ముందు రావణ బ్రహ్మ అయినా కానీ బ్రహ్మవంశ పులస్త్య బ్రహ్మవంశ విశ్వవసు యొక్క పుత్రుడు, పులస్త్య పౌలస్త్య బ్రహ్మ యొక్క మామడు. మరి రావణ అసురుడే కావుతాడు. కానీ వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే వాడు పరస్త్రీని హరించడం, సర్వనాశనం చేయడం అంతే.
టార్చర్ ప్రవృత్తి. అందుకనే నేను ఆ పోర్ట్ఫోలియోని తీసుకుంటా అని చెప్పాను. నాకు ఈ విధంగా ఇప్పుడు మన వాళ్ళు పోర్ట్ఫోలియో తీసుకుంటారు, మన యొక్క దాశాన్ని వదిలిపెట్టేసి దాంట్లోకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోతాం. అందరూ కూడా వాళ్ళ ఎందుకు వెళ్ళాను అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. మనం పుణ్యాత్మం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి రావణాసురుడు రావణ బ్రహ్మ పోయి రావణాసురుడైనాడు. కాబట్టి ఆ రావణ బ్రహ్మ బ్రహ్మవంశం కాదు కాబట్టి భ్రష్ట బ్రహ్మవంశం కాబట్టి ఆయన వాడు తీసుకున్నాడు, అసలు వృత్తి తీసుకున్నాడు కాబట్టి సీతను హరించాడు, రాముడితో యుద్ధం పెట్టుకున్నాడు, తర్వాత సర్వనాశనం అయిపోయినాడు. కాబట్టి రామాయణం అంతా వెళుతోంది. మరి రావణ అసురుడు కాబట్టి రావణ బ్రహ్మ కాబట్టి వాడిని రామచంద్రుడు చంపాడు. బ్రహ్మహత్యా పాత్రం అంటుకుంటుంది. కాబట్టి ఆ బ్రహ్మహత్యా పాత్రం పోవాలంటే ఏం చేయాలి? కుండంలో స్నానం చేయాలి. వెళ్ళి ఇక్కడ రామకుండ ఒకటి ఉంది, ఆ కుండంలో మనము స్నానం చేయబోతున్నాము. టైం ఉండదు కాబట్టి మనం స్నానం చేయవలసిన పని లేదు, తప్పకుండా చేయాలి, మునగాలని చెప్పేసి అని ఇబ్బంది పెట్టకండి. అందులో ఇంట్లో కుళాయి, ఇంట్లో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ఒక రూముల్లో ఉన్నటువంటి నీళ్ళు కూడా గోమతి స్థిరమే కాబట్టి అది చెప్తున్నాను ముఖ్యంగా. అందుకని అక్కడే పోయి ఎక్కడే మునగాలని చెప్పాను కూడా మునిగాలని మునిగి వదిలిపోతుంది కావాలి, బయటికి రాకుండా ఎందుకంటే వద్దావాలిగా. కాబట్టి అక్కడ వెళ్ళి నీళ్ళు చదువుకొని నేను చెప్పినట్టు మీరు చేయండి, చేస్తే మీకు పుణ్యమే తప్ప పాపమే ఉండదు. కాబట్టి అక్కడ ఆ స్నానాన్ని తల అద్దుకోవడం వల్ల బ్రహ్మహత్యా పాత్రం. మనం కూడా తెలియకుండానే దోమల్ని ఈగల్ని వాటిని చంపుతూ ఉంటాము, లేదా ఫిల్ట్ కొడుతుంటాము, అన్నీ చంపేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఎందుకంటే మనం బాధపడతాయి కాబట్టి చంపుతూ ఉంటాం. కాబట్టి అవి కూడా బ్రహ్మరూపమే కాబట్టి జీవాలన్నీ కూడా అది దోషం పోవడానికి మనం అక్కడ స్నానం చేయడం కానీ రామకొండంలో కలిగేసుకోవడం కానీ అవుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి ఒక రామకుండం అక్కడ ఉంది. వృషాసురుడు భయంకరమైన రాక్షసుడు వాడు. ఆ వృషాసురుడు దేవతలందరినీ బాధపెడుతూ ఉన్నాడు, మునులను బాధపెడుతూ ఉన్నాడు. ఈ బాధ భరించలేకపోతున్నాడు. వాడిని చంపుదామంటే వాడిని ఎలాంటి ఆయుధంతో వాడిని చంపడానికి చంపలేము. వాడిని చంపాలంటే స్పెషల్ ఆయుధం కావాలి. వాడిది ఏమంటే వజ్రదేహం లాంటి ఆయుధం కావాలి. ఏం చేయాలి? అందరూ బ్రహ్మదేవుడిని అడిగారు. మళ్ళీ స్వామి అయ్యా ఏం చేయమంటారండి? వృతాసురుని సంహరించాలి అని చెప్పంటే ఒక ఆయుధం కావాలి, ఏం చేయాలి? ఏమీ లేదు. నైమిషారణ్యంలో 88,000 మంది ఋషీశ్వరులు ఉన్నారు. అందులో దధీచి ఒకరు ఉన్నాడు. ఆ దధీచి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి దధీచిని చెప్పండి, వాడిని చంపడానికి మీ ప్రాణత్యాగం చేయాలి, మీ ప్రాణం మాకు కావాలి అని చెప్పి అడగండి అన్నారు. వెళ్ళారు దధీచి దగ్గరికి. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు, మేము వృషాసురుని సంహరించాలి, మాకు ఒక ఆయుధం కావాలి, ఆ ఆయుధాలు మీ వల్లే లభిస్తాయని చెప్పేసి బ్రహ్మదేవుడి యొక్క ఉవాచ. కాబట్టి మీరు క్షమనుకోకుండా మీ యొక్క శరీరాన్ని విసర్జించి ఆత్మను పైకి పంపించండి, మీ యొక్క ఎముకలు మాకు కావాలి అన్నాడు. పరోపకారార్థం ఇదని శరీరం, పరోపకారార్థం తన శరీరం ఇవ్వాలి. ఈ శరీరం ఎందుకు రేపు పొద్దున ఎందుకు పనికిరాదు? ఒకసారి చెప్తున్నాను, మనం ఎంత గొప్పగా చెప్తున్నాను, ఎంత నేను అందరిగా తిన్నాను, అందరిగాని దాన్ని పేరు పుస్తకము ఏదో పుస్తకం మూర్జలు పసుపు ముఖాలు పూసుకుంటూ ఉంటాం బ్రహ్మాండంగా. షవర్ రకరకాలు వస్తున్నాం, పాంట్స్ పౌడరు. ఏం లాభం? ఎల్లి పూసినా కానీ అన్ని మట్టిలో కలిసిపోవాల్సింది. కాబట్టి ఈనాడు నేను అలా ఉన్నాను, ఈనాడు ఈ రూపంలో ఉన్నాను. 86వ సంవత్సరం రేపు 87వ సంవత్సరం రాబోతున్న జూన్లో 86 సంవత్సరాల్లో నేను ఈ విధంగా ఉన్నాను. అదే ఉద్యోగం చేసేప్పుడు 35 ఏళ్ళ సర్వీసులో
ఎలా ఉన్నానో ఆఫీసర్ కదా కాబట్టి కర్లింగ్ హెయిర్స్ టై కట్టుకొని రివాల్వింగ్ చైర్ మీద కూర్చొని అందరినీ ఆర్డర్ వేసేవాడిని గదా 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 మా ప్రైజ్ రావాలంటే దర్శాలు కాకపోతే మన సస్పెండ్ అంతే భయపడుకుంటూ ఎవరు ఇచ్చేవాడు. ఆనాడు ఆ విధంగా హీరోలాగా వెళ్ళిపోయాను. 35 సంవత్సరాల వయసులో హీరోలాగా ఉన్నాను. అందుకనే నా భార్య కూడా భరించినప్పుడు ఇప్పుడు ముసలాన్ని ఇప్పుడు భరించకపోతే ఆమె కూడా వెళ్ళిపోయింది. నువ్వు రావాయా అంటున్నది, నువ్వు కూడా రావాయా వెళ్దాం మా దగ్గరికి, నేను వెళ్ళిపోతాను రమించుతాను అంటే సరే చూస్తున్నాను. ఆమె ఎదురు చూస్తున్నాను నా గురించి, నేను కూడా పోకపోతే అందుకని మొత్తం ఇంకా 9 పూర్తి కావాలి. అయిన తర్వాత మీ అందరికీ సేవ చేసుకొని వెళ్ళిపోతాను అంతే. కాబట్టి ఆనాడు అదేమో ఈ శరీరం ఎందుకో పనికిరాదు. ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే మీరు అన్నారు, మీరు అంతా తెలుసు. ఏనుగు చనిపోయి ఏనుగు బతికించడం కూడా ఎంతో సేవ చేస్తుంది. చనిపోయిన తర్వాత కూడా దాని దంతాలు అన్నీ పనికొస్తాయి, దాంట్లో ఉన్న ఎముకలన్నీ కూడా పనికొస్తాయి, అవన్నీ దంతాలే. అందుకని ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యి అంటారు. పెద్దపు చనిపోతుంది, పులి గోళ్ళు పులి అవి కూరలు పులి చర్మం తీసుకుంటాం. ఎద్దు చనిపోతుంది, ఎద్దు యొక్క మాంసాన్ని దానికి చెట్లలో వేస్తాం. తర్వాత ఆ తోలను తీసేసి అది చేసేసి అవి పని చేసుకోవడానికి సంచిని గుచ్చుకోవాలని మళ్ళీ పిలిపెట్టుకుంటాం. జింక చనిపోతుంది, జింక చెప్పవలసిన పని లేదు. ఆ జింక చర్మాన్ని ఉపనయనం చేసేటప్పుడు పిల్లలకి ఈ జింక చర్మం పెడతారు, మాంసీకం పెడతారు. ఇక్కడ మా బ్రాహ్మణులు చెప్తున్నా అన్నమాట, పెడతారు అక్కడ సరిగా 50 దాకా మాంసీకం. కాబట్టి ఆ జింక లాంటి సాధుస్వభావానికి రావాలని పెడతాం. కాబట్టి ఏ జంతువు చనిపోయినా కానీ ఆ జంతువు అవశేషాలు ఎన్నో వేల పనిచేస్తుంది. మానవా ఈ శరీరం ఎందుకైనా పనికొస్తుందా? ఒక్కసారి ఆలోచించు. ఇంత గొప్పగా చెప్తావు, ఇంత చెప్తున్నావు, అంత చేస్తున్నావు, చివరికి ఏమిటయ్యా తీసుకుపోయి పూర్తి పెట్టడమో తగలబెట్టడమో చేయాలి. అయ్యో మా ఇంట్లో ఉంచుకుంటాను, 2 రోజులు ఉంచుకుంటే 3 రోజులు వాసన పడుతుంది, ఆ ఊరి వాళ్ళంతా వచ్చేసి లేకపోతారు, మరి తీసుకుని వాళ్ళే తగలబెట్టేస్తారు. కాబట్టి మరి నీ శరీరం ఎందుకు పనికొస్తుంది? కాబట్టి అదృష్టం పరోపకారార్థం ఇదం శరీరం. ఈ స్వామి సమస్యల్లో గౌరవంగా చెప్తున్నాను. ఎవరైతే పరోపకారం గురించి తన శరీరాన్ని వదిలిపెడతారో, తన శరీరాన్ని అర్పించుకుంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు పుణ్యాత్ములు. ఈనాడు మహానుభావులు మనమంతా ఇక్కడ కూర్చొని ఆనందంగా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పంటే మనకు శత్రువైన లేదు, శత్రు వస్తాడు బలం చేస్తాం లేదు. బార్డర్లో కూర్చున్నారు మన వాళ్ళంతా కూడా, మన సాటి వాళ్ళే కూర్చున్నారు. కూర్చొని వాళ్ళు ఆర్మిషలు కాపాడుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు అక్కడ ఆ చలికి వంటూ ఎళ్ళకు వెళ్తూ వాడుతున్నారు. కాబట్టి ఈనాడు మనం ఇక్కడ కూర్చొని చేసుకోగలుగుతున్నాం. లేదా మళ్ళా మనం కూడా ఆ దుష్ట పాకిస్తాన్ ఏ విధంగానైతే సర్వనాశనం చేస్తుందో, దేవుడు లేడంటాడు, బ్రాహ్మణులు లేడంటాడు, ఇష్టమైనట్టుగా మాట్లాడతాడు, చేస్తుంటే వాళ్ళ చూడడం వాళ్ళ కథమైంది, చిల్లికి లేక ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఆలోచించండి. కాబట్టి ఎతో ధర్మస్థతో జయ, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ దధీచితో చెప్పాలన్నమాట. దధీచితో ఏమని ఇవ్వాలి అని చెప్పాను అంటే ఆ దధీచి మహాముని అన్నాడు, ఇస్తాను కానీ నాకు ఒక కోరిక ఉంది. చాలా ఎందుకంటే ఇవన్నీ చూడబోతున్నాను మీరు. నాకు ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక? ఏం లేదు, నేను ఎలాగో పోతున్నాను కాబట్టి పుణ్యగతులు పొందాలి కాబట్టి దయచేసి బ్రహ్మదేవ ఈ కమండలంలో మొత్తం విశ్వంలో ఉన్నటువంటి 10% జలాలన్నీ తెప్పించి దాంట్లో పెట్టు. విశ్వంలో ఉన్న జలాలన్నీ తెప్పించి పెట్టు. దాంట్లో నేను స్నానం చేసేసి శరీరాన్ని వదిలిపెడతాను. అలాగే బ్రహ్మదేవుడు మరి తప్పదు కదా, ఎముకలు ఇవ్వాలంటే చేయాలి. కాబట్టి ఆయన తన కమండలంలోకి అన్ని జలాలు తెప్పించాడు. విశ్వంలో ఉండే జలాలన్నీ కూడా తెప్పించి దాన్ని దధీచికిచ్చాడు. పోయమన్నాడు. ఆ దధీచి మీద ఆ నీరు గుమ్మరిచ్చాడు.
ఆ కిందికి రాయి మొత్తము ఆ దదీచి శరీరం అంతా తడిసిపోయింది. అక్కడ నడుము ఏర్పడింది. అదే దదీచి కుండ్ అంటారు, దదీచి కుండము. అందుకని ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను చూసినట్టు నేను ఇంతవరకు దాని దగ్గర వెళ్ళలేదు, మరి చూసినట్టంటే నా జ్ఞానం పుస్తకాలు కానీ తర్వాత గ్రంథాలు రామాయణ భాష గ్రంథాలు అవి తీసి తర్వాత యూట్యూబ్లో తీసి ఇవన్నీ తీస్తాను. ఎందుకు రేపు పొద్దున పోతున్నాను, ఒక ఇద్దరిని పంపించాం, ఇద్దరిని పంపించాం వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి చేసుకొని వచ్చారు కానీ నాకు తృప్తి లేదు. నేను వెళ్తే అదో తృప్తి ఉండేది నేను, కానీ నాకు టైం లేదు కాబట్టి అంత దూరం వెళ్ళాను. తృప్తి లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడల్లా ప్రతి రోజు కొత్త పద్ధతి చెప్తున్నారు. దానికి మా వెంకటేశ్వర గారు మహానుభావులు నేను బెదిరిపోతున్నాను. ఏమిటయ్యా అప్పుడు మాట్లాడి మీరు రాశారు చెప్పంటే మీరు దిగుబడి నేను చూసుకుంటాను, మీకు ఎందుకంటే మీరు మాత్రం దాని గురించి కాన్సన్ట్రేట్ చేయకండి చెప్పేసి ఆ మహానుభావుడు నన్ను అడుగడుగునా నన్ను కాపాడుకుంటూ ఎందుకంటే నేను టెన్షన్, నాకు విపరీతమైన టెన్షన్ ఒకటి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటైంది, వచ్చేదైంది, పోయేది కాలేదు, దాని ఇంకా టైం పోతూ ఉంది. పొద్దున 15 రోజులే ఉంది అని చెప్పాను, 4 రోజులే 15 రోజులు అయింది. 15 రోజులు ఎందుకంటే 15 రోజులు ఊరుకోమనుకోండి, 4 రోజుల కింద ఇచ్చేస్తే అది వెరిఫై చేస్తాను. 15 రోజులు ఉంది అని చెప్పారు అన్నాడు. 4 రోజులు అని చెప్పంటే 4 రోజులకు వస్తుంది అని చెప్పి అనుకున్నాను. వెంటనే ఒక ప్రశ్న పెట్టానమాట, 15 రోజులే ఉందట, 15 రోజులకి ఇస్తారట. ఒకవేళ 15 రోజులు అని చెప్పేసి అనుకుంటే అలాగే నిద్రపోయి కూర్చోమనుకోండి, 15 రోజులు కాక 4 రోజులకి మొదలవుతుంది. ఎడ్యుకేషన్లో ఆలోచించండి. నేను ఉంటే కూర్చోలేదు ఇక్కడ తొందరగా వెళ్ళి ఇచ్చే పాలన చేయగలరు. నేను నా కళ ఈ కళ సామాన్యమైన కళ కాదు. ఇది నేను దాదాపు మొదటి 2వ స్తోత్రంలో మొదటి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకున్నది. ఈ టైం దగ్గరికి వస్తుంది, మరో టైం లేదుగా. ఈ 5 రోజుల్లో 5 సుందరకాండలు చేయలేము కాబట్టి అందుకనే ఈ ఏర్పాటు చేశారన్నమాట. కాబట్టి ఆ దదీచి మహర్షి యొక్క కుండం అక్కడ ఉంది. ఇవన్నీ కూడా నేను చూడకుండా చూసినట్టే చెప్తున్నాను అనుకోవద్దు. నా జ్ఞానంతో నేను ఇవన్నీ చూసి సేకరించి పెట్టానమాట. అట్లా లేకపోతే మీ అందరికి ఇబ్బంది కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళకుండా దదీచి కుండంలో స్నానం చేయాలి, లేదా నీళ్ళు కలుపుకోవాలి. మరి స్నానం చేయాలని చెప్పంటే చేయలేదనుకోండి, నీళ్ళు కలుపుకోవాలంటాం. అక్కడికి పోకపోతే తెలుసుకుంటే పోకపోతే కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనం వెళ్ళాలి. తర్వాత ఆ దదీచి తన యొక్క జీవితాన్ని అంతం చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి యొక్క వెన్నెముకను శరీరానంతా ఇచ్చేశాడు. వీళ్ళంతా విశిష్టులంతా కలిసి దేవతంతా కలిసి ఆ వెన్నెముక మొత్తం తీసుకున్నాడు, తీసి దాన్ని వజ్రాయుధం చేశాడు. ఇదే వజ్రాయుధం, ఇప్పుడు ఇంద్రుడి చేతిలో ఉన్నది వజ్రాయుధం అదే అన్నమాట. ఆ విధంగానే ఈ తోడ ఎముకలు, కాలి ఎముకలు ఇలా కొని తీసుకుంటూ ఒక్కొక్క మహాముని ఇవన్నీ చెప్పడం సైన్స్ కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్క మహాముని ఒక్కొక్క ఆయుధం తయారు చేశాడు. ఆయుధం తయారు చేసి ఆయుధంతో వృషాసురుడిని సంహరించాడు. కాబట్టి ఆ దదీచి మహాముని యొక్క ఉన్నటువంటి యొక్క గద్దె ఆయన దండం పెడితే ఇంకంతకంటే కావాల్సింది ఏమన్నది. ఆయన అక్కడ ఉన్నట్టు సాక్షాత్తు అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర మనం దండం పెడితే అంతకంటే భాగ్యం ఉంది. కాబట్టి అక్కడేంటంటే పుణ్యాత్ములు అక్కడికి రావాలంటే ఆయన కొందరిని పిలిపించుకుంటాడు, కొందరినేమో తర్వాత పిలిపించుకుంటాడు, అందరినీ పిలిపించుకోడు. మాతో వచ్చానుకోండి, నీకు ఎన్నో విషయాలు మేము చెప్తాం, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి. అదేవిధంగా ఇంకో దానిలో పోయామనుకోండి అవుతుందా. అందుకనే పుస్తక రూపంలో ఎందుకు ఇస్తున్నామంటే కారణం ఏంటంటే ఈ యొక్క వివరాలన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే రేపు పొద్దున మీరు ఏరిపోయినా మీరు వచ్చే వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు, రేపు అక్కడ కూడా చేస్తారన్నమాట. అందుకని దాని గురించి మేము అది ఇస్తున్నాం అన్నమాట. అందుకని దశీషి కొండు తర్వాత వ్యాస గద్దె ఆంజనేయ స్వామి ఆయన విచిత్రమైన రూపంలో ఉంటాడు. హనుమాన్ గడి అంటారు. మన ఆంజనేయ స్వామి విచిత్రమైన రూపంలో ఉంటాడు అక్కడ. దాన్ని రేపు పొద్దున మీ అందరికీ 42 మంది సహస్రనామార్చన చేసుకోబోతున్నారు. ఆ ఫోటోని ఇస్తున్నాను అందరికి కూడా.
ఆ ఫోటోనే పెట్టి దాంతో మీకు చేస్తున్నాను. ఎప్పుడైనా మీ ఇంట్లో పెట్టుకుంటే కూడా పెట్టుకోవాల్సిన పని అని చెప్పేసి ఆ యొక్క ఫోటో పెట్టుకున్నాను. హనుమాన్ గడి తర్వాత దాంతోపాటు మీ అందరూ ఎంతమంది అయితే ఉన్నారో, మగవాళ్ళు ఏవైతే ఉన్నారో వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు కాశీ యాత్రకు పోయినా మీ అందరికీ తెలుసు. కాశీ యాత్ర గావరాజు వెంకటేశ్వర గారు తప్ప ఎవరు రాలేదు. కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు కాశీ యాత్రలో 1482 మధ్య సంథింగ్ అంత ఉన్న లిస్టు అండి. వాళ్ళ పేర్లన్నీ తీసుకొని పోయినాం. వాళ్ళ యొక్క తాత ముత్తాత వాళ్ళందరి పేర్లు తీసుకొని పోయినాం. పోయి అక్కడ కూర్చొని ఆ నది ఒడ్డునే, గంగా నది ఒడ్డునే పక్కన నా గురించే ఏర్పాటు చేశాడు. పరమేశ్వరుడు మా గురించే ఏర్పాటు చేసినట్టుగా ఉందన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ కూర్చొని మా రామరాజు వెంకటేశ్వర గారు దీనికి సాక్ష్యం అన్నమాట. అక్కడ కూర్చొని మన ఈయన మనవాడు హనుమంతు గారు ఆంజనేయులు గారు, ఇప్పుడు ఆయన శాత గారు ఆంజనేయులు గారు, నేను గబా వాళ్ళ పేరు చదువుతూ ఉంటే గోతున్నామా చదివి వాళ్ళ పేరు చదువుతుంటే ఆయన తర్పణాలు తెలంగాణ దాకా ఇంతమందికి ఉచితంగా ఒక్క పైసా లేదు. అందరం మా తరఫు నుంచి డబ్బులు టికెట్లు ఉండవు. మా దగ్గర ఎక్కువ డబ్బులు టికెట్లు ఉండవు మాకు. అంటే నీళ్ళు వదులుతుంటే అది గంగా నదిలో పడ్డాయండి. ఎంత అందమవుతుందండి, ఎంత మహద్భాగ్యం అది. ఇప్పుడు కూడా మరి అక్కడ దొరుకుతుందో, గోమతి తీరాల్లో దొరుకుతుందో చెప్పలేము మనం. కాబట్టి ఆ విధంగా రేపు పొద్దున పేపర్లో ఇవ్వబోతున్నాం. ఇచ్చినప్పుడు ఎవరైనా కానీ మీ బంధువు కానీ మిత్రులు అంటే ఎక్కువైతే మళ్ళీ మాకు కష్టం అవుతుంది. అందుకని చెప్పాను కదా, ఇప్పుడు ఉచితము అనగానే మేము వస్తాము అందరూ ఇస్తారు. తర్వాత అందులో సగం మంది ఏం లాభం చెప్పి ప్రయోజనం ఏంటి? కాబట్టి ఉచితం అనేది మాది ఉచిత పిచ్చి మాది. ఎందుకంటే ఫ్రీ అని చెప్పి అనుకోండి, ఫ్రీ అనగానే పేరిద్దాం, వస్తే వస్తాం లేకపోతే పోతాం. కానీ అది మీకు మంచిది కాదు. వస్తే వస్తాం లేకపోతే మంచిది కాదు. కావాలి ఇలాంటి చెప్తుందా? ఇప్పుడు నీకు చెప్తుందా మీకు అనిపిస్తుంది అయ్యో నా పేరిస్తే బాగుంటుండే అని ఇప్పుడు అంటారు. కాదు కుదరదు, అయిపోయింది ఆల్రెడీ. ఇవి కూడా టికెట్ వచ్చేసినాయి, కుదరదు. న్యాయం కూడా వస్తే బాగుంటుండే అని ఇప్పుడు అనుకుంటుంటారు. అది అనుకోవడం కాదు, అది రాసి ఉండాలి. ఆ స్వామి ఎవరైతే తెలుసుకుంటాడో, ఎవరిని వద్దంటాడో ఆయన చెప్పాడు. కాబట్టి ఆ చదువుకి గుళ్ళకి వచ్చినాము. తర్వాత గోమతి పిల్లల్లో ఇంకా మనం ఆ స్వామికి చేయబోతున్నాం. తర్వాత ఇలాంటి రామరాజు వెంకటేశ్వర గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి అమావాస్య తర్పణని కూడా వాళ్ళని వదిలిపెట్టేస్తాను. అందుకని దాని గురించే నేను రికార్డు అడిగాను. రికార్డు వస్తే వెంకటేశ్వర గారు నాకు రికార్డు ఇచ్చారు. మనం బయలుదేరి ఎప్పుడు నేను, ఎందుకంటే మళ్ళీ అక్కడ నేను ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా, అది నా పని కాదు, వాళ్ళ పని. కాబట్టి ఏం చేసుకోవాలి కదా, అందుకని నేను అడిగితే వారు మహానుభావులు పూజ వచ్చినట్టు పండుగ వచ్చినట్టుగా పెట్టారనమాట. ఏ విధంగా బయలుదేరుతున్నాం, ఏ విధంగా వస్తున్నాం. కాబట్టి మొట్టమొదట శనివారం మన 24వ తేదీ నాడు శుక్రవారం రాత్రికి బయలుదేరుతున్నాము. శనివారం మధ్యరాత్రి చేరుకుంటాం అనుకుంటాము. చేరిన తర్వాత ఆదివారం పొద్దున వరకు చేరుకుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 90 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి లక్నో నుంచి అది అక్కడ చేరుకుంటాం. చేరుకున్న తర్వాత తెల్లవారుజామున చేరుకుంటాం. చేరుకున్న తర్వాత ఒకటే ఆలోచన పెట్టాలన్నమాట. తెల్లవారుజామున వెళ్ళడం మేళమే మొట్టమొదటి అందరం కూడా టిఫిన్ చేస్తారు, సరిపోయింది. ఈ 24 గంటలు టిఫిన్ గురించైనా భోజనం గురించైనా రాత్రి వేస్తుంది అని చెప్పి అనకండి. కాబట్టి చెప్తున్నాను కదా, నేను ఉంటాను, మీ అందరి పైన నేను ఉంటాను, నేను బాధలేదు. కాబట్టి అందరం వెళ్ళి మొట్టమొదటి డైరెక్ట్గా గోమతి తీరానికి వెళ్తున్నాం. తీరానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అందరి చేత ఎంతమంది ఉన్నారో అంతమందితో సంకల్ప స్నానం చేయిస్తాను. మీ అందరి చేత భద్రాచలంలో చేయించినట్టుగా, కిష్కిందలో చేయించినట్టుగా, తర్వాత గంగా నదిలో చేయించినట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా ఎంతమంది వచ్చారో అంతమంది పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంకల్పాలు చెప్పి వాళ్ళతో చేయిస్తాను. దాంతోపాటు ఎందుకంటే నేను చెప్తున్నానంటే కొన్ని చెప్పకుండా అయ్యో మాకు చెప్పలేదే అని అంటారు. కాబట్టి ఆ స్నానం చేసేటప్పుడు దాంట్లోంచి కొంచెం మట్టిగా తీయండి, మట్టిని తీయండి. తీసి ఒక ఎప్పుడైనా కవర్ తెచ్చుకోండి, ఆ కవర్లో పెట్టుకొని
దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత దాన్ని ఇంట్లో చల్లండి. అది వాస్తు దోషాలన్నీ తొలగిస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు చెప్పమని కాబట్టి ఆ తీయని తప్పకుండా వాస్తు దోషాలన్నీ కూడా తొలగిస్తుంది. అలా అని పొరపాటునే అన్నానుకో శాంతి దొరికిందని చెప్పేసి బస్తాలు తీసుకొచ్చి బస్సులో పెట్టాలనుకోండి. ఇవేం బస్తాలు అందరికీ ఇవ్వచ్చని చెప్పేసి బస్తాలు అన్ని బ్యాగులు తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు అన్ని తీసుకొని కాబట్టి ఇంకోళ్ళ గురించి ఆలోచించకండి. ఒకటే చెప్తున్నాను, మీ గురించి మీరు ఆలోచించండి, కాస్త మర్యాదండి. కాకపోతే మనం ఎవరైనా రాలేమనుకోండి అందుకని ఏం చేస్తాడు మా ఉమామేశ్వర అంటారు, అయ్యో నేను రాలేకపోయానండి, కొంచెం కావాలంటే ఇవ్వండి అంతేగాని బస్తాలు తీసుకొచ్చి దొరికింది అని చెప్పండి. అదొకటి గోమతి తీరంలో. రెండవది బ్రహ్మ సృష్టి ఏ తుంగలైతే ఇవన్నీ వెళ్ళిపోయాయో, ఏ దర్భలైతే వెళ్ళిపోయాయో అక్కడ బాగున్నాయి, అక్కడ అన్నీ కూడా దర్భలు మొలుస్తాయి. చాలా ఇంపార్టెంట్. మరి దర్భలలో మలుస్తున్నాయి అని చెప్పేసి చీపురు గట్టలాగా మలుచుకొని తీసుకొని రాకూడదు. అది కూడా చెప్తున్నాను. మీ ఇంటికి మాత్రమే, ఎందుకంటే తీసుకొని మంచి కాదు, మీ ఇంటికి మాత్రమే పరిమితం. ఒక 10-15 దర్భలు తీసేసి కట్టుకొని సంచిలో పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకోండి. అది ఇంట్లో పెట్టుకోండి, దేవాలయంలో పెట్టండి, దేవుడి దగ్గర పెట్టండి. అది ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఆ దర్భలు చాలా ప్రధానం. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క దర్భలు బ్రహ్మదేవుడు దర్భలు దాంట్లో వచ్చాయి కాబట్టి గోమతి తీరంలో ఆ దర్భలు మీ అందరికి చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా రాయబోతాను, టైం లేదు. ఇవన్నీ కూడా నేను రేపు ఈ కళ్యాణం కాగానే కళ్యాణం తెల్లవారి నుంచి మా రామరాజు వెంకటేశ్వర ప్రాధాన్యం చేస్తాను. ఎందుకంటే అది తీసుకొచ్చి ఇవ్వాలి, నాకు ఆ డెక్కు తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే నేను చేయలేను, దీంతో బాధపడుతున్నాను. కాబట్టి అవన్నీ తయారు చేసి రోజుకు కొంత చొప్పున మీ అందరికీ పెడుతుంటాను. అవి మీ యొక్క కంప్యూటర్లో ఎక్కించుకోండి. కంప్యూటర్ కాదు, మీ దీంట్లో ఎక్కించుకోండి. ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఎక్కించుకొని అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి తీస్తూ ఎక్కడ ఏం చెప్పారు గురువు గారు దాన్ని మనం ఆచరించాలి. ఆ విధంగా ఏ వస్తువులు ఉన్నాయో చెప్తాను, ఏ వస్తువులు తీసుకోవాలో చెప్తాను, ఏ వస్తువులు వదిలిపెట్టాలో చెప్తాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేప్పుడు దయచేసి ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఆశ మీద మాత్రం సంచులు మాత్రం పెద్ద సంచులు కూడా అవసరం, చిన్న సంచులు మాత్రం తీసుకోండి, కొద్ది మాత్రమే తీసుకోండి, కొద్ది వాళ్ళు తీసుకోండి. కాబట్టి ఇవన్నీ మీకు దాంట్లో చెప్తాను, ఆ విధంగా తీసుకొని రండి. వచ్చిన తర్వాత హాయిగా ఆనందించండి. కాకపోతే ఏంటంటే ఆ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యో మేము రాలేకపోయినామే, గురువారంలో వస్తే చాలా విషయాలు తెలిసేవే అని అనుకుంటారు. కానీ తప్పదని, ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరికి రాశాడో ఎవరికి వద్దన్నాడో ఆయన చేస్తాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే మీరు నేను ఇచ్చినటువంటి ఒక అది దాంట్లో ఎక్కించుకొని ఇంట్రెస్ట్. అలాగే మా రామరాజు వెంకటేశ్వర గారు, ప్రభాకర్ వీళ్ళందరూ కూడా రికార్డు చేసి పెట్టారు వాళ్ళ కంప్యూటర్లో. ఏదైనా ఉంటే వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు మీకు. కాబట్టి నిర్వహించి ఇది మళ్ళీ నభూతోన భవిష్యత్తు, మళ్ళీ ఎక్కడా జరగదు. చెప్తున్నాను, దరిద్రం అయిపోతుంది ఇప్పుడంతా కూడా. ఒకనొక కాలంలో శివుడు కేశవుడు అని చెప్పేసి మనం ఎప్పుడు ప్రారంభంలో అనుకునేవాళ్ళం. అనుకొని వీరశైవులు వీర వైష్ణవులు అయిపోయినారు, అంత గందరగోళం అయిపోయింది, అంతా అయిపోయింది, సర్దుమణింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది బాధగా ఉంది నాకు. ఎందుకంటే నేను అందరూ సమానమే. నాకు ముఖ్యంగా వైష్ణవుల కంటే శైవులే ఎక్కువ. నాకు నా శిష్యులు అంతా కూడా శైవులే. కాబట్టి నాకు ఎంత బాధగా వేస్తుంది చెప్పంటే త్రిమూర్తులని చెప్పేసి మొత్తం దాంట్లో చెప్పారు. పురాణాల్లో మీకు పురాణాలు వినిపిస్తాను, పురాణాలు ప్రింట్ చేయించి మీకు ప్రింట్ కాదు, సారీ, అది మీకు చేసి మీకు పెడతాను. మీకు మీ ఇళ్లలో చదువుకోవచ్చు మీరు. కాబట్టి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముందే చెప్పాను మీ అందరు కూడా. ఆ త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు రక్షిస్తాడు, ఉండడం మాత్రమే. బ్రహ్మదేవుడు పుట్టిస్తాడు, విష్ణుమూర్తి రక్షిస్తాడు, శివుడు లైట్ చేసుకుంటాడు. అందుకనే ఇక్కడ త్రిమూర్తులకు పెట్టారు.
భగవంతుడు విశ్వమంతా కూడా పెట్టిన త్రిమూర్తులకి. గాడ్, జీఓడి గాడ్, జీ జనరేటర్, ఓ ఆర్గనైజర్, డి డిస్ట్రాయర్. నిజమైనా గాడ్ అంటే ఏమిటి? జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. మరి వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు భేదాన్ని ఎందుకు చూపిస్తాం? నేను అందరి గురించి అంటున్నాను, ఈ యొక్క వీళ్ళ గురించి మాట్లాడాను నేను. ఒక ఆయన చేస్తాడు, ఒక ఆయన చెప్పాడు, సరే ఓకే చెప్తే ఓకే చెప్పాడు, చెప్తే దాని పద్ధతి ఆచరించే పద్ధతి అని చెప్పాడు. చెప్తే మరి వీళ్ళకేం కూర్చుందా? వీడిని లాభం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అదే చేయడమా చేయడా? వాడు తప్పు చేశాడు, చేస్తే ఆ తప్పును సమర్థించే తప్పయ్యా అని చెప్పి అనుకోవడం మన పద్ధతి మనం అనుకోవడం. కానీ వాడిని దుష్టుడు, ద్రోహి ఇలా అంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. అంటే ఒకడు కాదు, ఇద్దరి విషయంలో నేను చెప్తున్నాను. నేను అందరూ కూడా సమానమే. అటు ఆంజనేయ స్వామి నాకు, అది తర్వాత ఆయన బంటురాముడు, రెండు కూడా నాకు సమానమే. కాబట్టి నేను అందరినీ సమానంగా చూస్తాను. నాకు వాళ్ళతో సంబంధం లేదు. నేను నామం పెట్టినంత మాత్రం వైష్ణవుని కాదు, లేక అడ్డగొట్టి పెడితే మన రామరాజు వెంకటేశ్వరం కాదు, అన్నీ నాది. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది కొత్తగా గుర్తించాడు. ఆ యుద్ధం అయిపోతుంది, ఇది ఒకటి గుర్తించాడు. అయిన తర్వాత ఇంకేమవుతుందో చెప్పలేమన్నా. కాబట్టి ఇలాంటి గుర్తుంటాయి. వీళ్ళు దీంట్లో గూగుల్లో పెట్టి దాన్ని పొడిగిస్తుంటారు. ఇద్దరు కూర్చోబెట్టి వాటితో మాట్లాడతాడు, వీటితో మాట్లాడు, వాడు తిట్టాడు, వీడు తిట్టాడు. ఎందుకంటే అంతా కూడా చేసిన పాపం పుణ్యాన్ని పోయి పాపం చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట.